పరాభవ నామ సంవత్సరం. అందరూ కూడా ఆ పేరు వినగానే అంటే పరాభవ అనగానే చాలా మందికి ఇదేదో ఇబ్బందికరమైనటువంటి సంవత్సరంగా చాలా మంది అనుకుంటుంటాం. ఇది కొత్త సంవత్సరం అమావాస్యతో ప్రారంభం అవుతుంది. చాలా మందికి ఉండేటువంటి సందేహాల్లో ఉదయం 7:06 దాకా 19వ తారీఖు ఉంది కదా, మనం ఉగాది అనేటువంటిది ఏ రోజు చేసుకోవాలి, అసలు ఆ ఉగాది రోజు అంతకంటే ముందు మనం పూజించుకోవచ్చా, దాని తర్వాతనే పూజించాలా అనేటువంటి ప్రశ్న చాలా మందికి ఉత్పన్నమవుతుంది. అయితే ఉదయం ప్రాతకాలంలో చేసేటువంటి పండుగ ఇది. అయితే 7:06 దాకా అమావాస్య ఉన్నందుకు 7:06 తర్వాతనే మనం యథావిధిగా మనం చేయాల్సినటువంటి ఉగాదికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనం ప్రారంభం చేసుకొని, అంటే దేవతా మందిరం శుభ్రం చేసుకోవడం కావచ్చు, పూజ చేసుకోవడానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా, అంటే చాలా మందికి ఉండేటువంటి దాంట్లో ఏమవుతుందంటే అమావాస్యలో క్లీన్ చేసుకోవచ్చా అనేటువంటిది. వాస్తవంగా చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ముందు రోజే ఉంది కాబట్టి. కానీ చాలా మందికి ఉండేటువంటి సెంటిమెంట్ అనేటువంటిది చాలా మంది పాటిస్తాం కాబట్టి 7:06 తర్వాత మీరు దేవతా మందిరాలన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉగాదికి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా కూడా 7:06 తర్వాతనే ప్రారంభం చేయండి. ఖచ్చితంగా ఉగాది నాడు మన ఇంట్లో, అంటే మనం ఎలాగైతే ఉగాది పచ్చడి చేస్తామో, పంచాంగ శ్రవణం చేస్తామో, మన ఇంటి పైన ఖచ్చితమైనటువంటిది కాషాయ ధ్వజం అనేటువంటిది ఆనాడు ఎగరవేయండి. అత్యంత విశేషమైనటువంటి దాన్ని విజయధ్వజం అంటారు. ఆ కాషాయ ధ్వజం అనేటువంటి ప్రతి హిందూ కుటుంబంలో ఖచ్చితంగా ఉండాలి. ఆనాడు ఉగాది నాడు మనం ఎగరవేయాలి. మన ఇంట్లో ఉండేటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయి అది సకల విజయాలని అందిస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి ఆనాడు మీ దేవాలయాలు దగ్గరగా ఉండేటువంటి ఎక్కడైనా కూడా పంచాంగ పఠనం జరుగుతుంటే మనం వెళ్ళి శ్రవణం చేద్దాం. ఖచ్చితమైనటువంటి పుణ్య ఫలం అనేటువంటిది మనకు దక్కుతుంది. 12 రాశుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో 12 రాశుల వారికి ఉండేటువంటి దాంట్లో వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా భగవద్ ధ్యానం అనేటువంటి జరగాలి. భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటే ఆనాడు ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారిని ఉగాది పండుగ రోజున దర్శించి సకల శుభాలను పొందండి. సర్వేజన సుఖినో భవంతు.